క్వశ్చన్ తీసుకుందాం. సామ రామ్మోహన్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రామ్మోహన్ రెడ్డి గారు, సో భరత్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. మొత్తానికి తమిళనాడులో గవర్నర్ మీ సపోర్ట్ తీసుకుని కలిశారు, ప్రభుత్వానికి ఆహ్వానించట్లేదు. సరే, వాళ్ళ సంగతి. గవర్నరు భారతీయ జనతా పార్టీ ఏం చెప్తే అది చేస్తారు. ఇవన్నీ పక్కన పెడితే 22 సంవత్సరాలుగా కలిసి ఉన్న డిఎంకేని చెప్పా పెట్టకుండా ఒకటే రోజుకు అటు నుంచి ఇటు ప్లేట్ ఫిరాయించడం కరెక్టేనా? అంటే ప్లేట్ ఫిరాయించడం అంటే డిఎంకే కి మాకు సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ ఏమైనా చెప్పిందా భరత్ గారు? మరి ఎట్లా? మరి టీవీకే సపోర్టే కదా. అవును, టీవీకే సపోర్ట్. విజయ్ రోజు తిట్టింది స్టాలిన్ కదా ప్రచారంలో. అవును, ప్రచారంలో సైద్ధాంతిక పరంగా అట్లాంటి బీజేపీకి మొత్తమే దూరం ఉన్నాం. రాహుల్ గాంధీ స్టాలిన్ తో కలిసి క్యాంపెయిన్ చేయలేదు, సొంతంగా బహిరంగ సభలు తప్ప కలిసి బహిరంగ సభలు అడ్రస్ చేయలేదు. అవును, మరి 22 సంవత్సరాలు పాపం 2004 నుంచి కలిసి ఉన్న పార్ట్నర్ ను ఈ విధంగా డంప్ చేయడం కరెక్ట్? అవును, మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం. రేపు పొద్దున డిఎంకే మళ్ళా లోక్సభ ఎన్నికలు వచ్చేసరికల్లా కాంగ్రెస్ డిఎంకే అందరూ ఒకటే ఉంటారు. టీవీకే డిఎంకే కాంగ్రెస్ అందరూ ఒకటే ఉంటారు. నిన్న అనౌన్స్ చేశారు, ఇక్కడ నుంచి లోకల్ బాడీ పార్లమెంట్ ఎలక్షన్స్ టీవీకే తో కంటెస్ట్ చేస్తామని మీ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్ మీద అనౌన్స్ చేశారు. కాదు, సపోర్ట్ చేస్తాం కాదు, లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా విజయ్ తో కంటెస్ట్ చేస్తామని అనౌన్స్ చేశారు. భరత్ గారు ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్. రేపు పొద్దున యాంటీ బీజేపీ ఐడియాలజీ ఉంటున్నటువంటి పార్టీలు మొత్తం ఏ చేతుల కిందికి రావాలి? పార్లమెంట్ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నా నేను, ఏ చేతుల కిందికి రావాలి? యాంటీ బీజేపీ ఐడియాలజీ ఉంటున్నటువంటి పార్టీలు మొత్తము ఒకటే గొడుగు కిందికి రావాలి. ఆ ఒకటే గొడుగు అనేటటువంటి మళ్ళీ కాంగ్రెస్ తోటి కలిసి పోవాల్సినటువంటిదే. అయితే కాంగ్రెస్ పార్టీ ఇటు దేశ రాజకీయాలు పార్లమెంటరీ అఫైర్స్ కి వచ్చినప్పుడు అందరూ కూడా ఎన్డీఏకి వ్యతిరేకంగా పోతున్నటువంటి నేపథ్యంలో ప్రాంతాల వారీగా చూస్తే అంతెందుకు మన వెస్ట్ బెంగాల్ కూడా అట్లంటే మేము మమతా బెనర్జీకి వ్యతిరేకంగానే పోయినాం. గెలిచిన తర్వాత మేము రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు, సరే ఇప్పుడు ఓటమి అయిపోయిన తర్వాత మాకు చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళని రాజకీయంగా ప్రత్యర్థుల లెక్క చూస్తామే తప్ప శత్రువుల లెక్క చూడాల్సినటువంటి అవసరం లేదు కదా. సో రాష్ట్రంలో కూడా అక్కడ స్థానిక సంస్థలు లేకపోతే స్థానిక వాడుకొని వదిలేస్తుంది అన్నది రాదా? ఏది కాంగ్రెస్ వాడుకొని వదిలేస్తుంది ఇట్లా పార్టీలని, రాజకీయ పార్టీలు అన్న మెసేజ్ రాదా దీనివల్ల? డిఎంకే ఎందుకు వస్తుంది? దేనికోసం వస్తుంది చెప్పండి మీరు? వాడుకొని వదిలేయడం అంటే ఏంటిది? లోక్సభ సీట్లు ఇప్పుడు మీరు కాదు భరత్ గారు మీరు అంటున్నటువంటిది నిజంగానే డిఎంకే కూడా ఎడ్జ్ దాకా మనం వచ్చి మెజారిటీ విషయంలో ఒక 4-5 షాట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ డిఎంకేని వదిలిపెట్టేసేసి లేకపోతే డిఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంభవం ఉంటున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ గిట్ట డిఎంకేని వదిలిపెట్టిందంటే మీరు కొంచెం అనైతికం అని అంటే కూడా దాన్ని ప్రజలు వింటారేమో. కానీ డిఎంకే 100% ప్రభుత్వం ఏర్పాటు చేసేటటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో అన్నా డిఎంకే కలిసేటటువంటి నేపథ్యమే లేనప్పుడు సిపిఐ వదలలేదు, ప్రీపోల్ అలయన్స్ లో సిపిఎం వదలలేదు, ముస్లిం లీగ్ వదలలేదు, వీళ్ళందరూ కూడా మేము డిఎంకేతో ఉంటామన్నారు. కాంగ్రెస్ మాత్రం వచ్చేసింది. కానీ ఎందుకు ఇప్పుడు వాళ్ళు కూడా టీవీకేకి మద్దతు ఇస్తామన్నారు? కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పటివరకు చేయలేదు, ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. లేదు, ఇందాక మాట్లాడిండ్రు. లేదు, ఇప్పటివరకు ఆలోచన చేస్తామన్నారు. ఈ నిమిషం రేపు ఆలోచన చేస్తామన్నారు, కానీ ఈ నిమిషం డిఎంకే మాట చెప్పాలి కదా. ఇప్పుడు నేను మాట చెప్పడం అంటే ఏంది? సీక్రెట్ గా గోడల మధ్యలో చేసినామా ఏంది? మాకు అక్కడి నుంచి ఒక టీవీకే నుంచి మనకు ప్రపోజల్స్ వచ్చినాయి. కాంగ్రెస్ ని మేము సహాయం కోరుతున్నాం అని చెప్పి అడిగినరు, అధికారికంగానే అడిగినరు. అడిగితే అధిష్టానం ఏం చేసిందంటే అది ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయము. అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితులని పరిగణనలోకి తీసుకొని మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు సహేతుకమే అని చెప్పేసి అధిష్టానం ఏఐసిసి ఎవరికి? తమిళనాడు కాంగ్రెస్ కి చెప్పింది. తమిళనాడు కాంగ్రెస్ నేతలు కూడా సంఘటితంగా అందరు కలిసి కూర్చొని టీవీకేకి మనం మద్దతు ఇద్దామని చెప్పి నిర్ణయించుకున్నారు. మద్దతే కాదు, టీవీకేతో లోకల్ బాడీ ఎలక్షన్స్, టీవీకేతో పార్లమెంట్ ఎలక్షన్స్ అని కూడా అనౌన్స్ చేశారు. అంతే అయిపోయింది. అవును, రేపొద్దున డిఎంకే నేను అంటున్నా సార్ ఒకటే భరత్ గారు, రేపొద్దున పార్లమెంట్ ఎలక్షన్ లో తమిళనాడు విషయానికి వచ్చినప్పుడు డిఎంకే అయినా టీవీకే అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఇవన్నీ ఒకటే గొడుగు కింద ఉండాల్సినటువంటి పార్టీలే. టీవీకే కలిసి వస్తుందా? అండ్ ఇది ఇట్లుంటే ఏఐఏడిఎంకేకి ఈ రోజు స్ప్లిట్ వచ్చేటటువంటి పరిస్థితికి వచ్చిండ్రు. మీరు మర్యాదగా పోటీకి ఇస్తారా? వాళ్ళు రిసార్ట్ పాలిటిక్స్ చేసుకున్నప్పటికీ ఇప్పుడే ఏఐడిఎంకే 47 మంది శాసనసభ్యులు ఎడప్పాడి పళనిస్వామిని శాసన సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు కొద్దిసేపటి క్రితమే, ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్.
అవును, వాళ్ళు సభాపక్షంగా ఎన్నుకున్నప్పటికీ కూడా ఫ్లోర్ టెస్ట్ కి గవర్నర్ గారు చెప్తలేరు. ఆయన మెజార్టీ లేదని ఉల్టా పంపిస్తుండే తప్ప ఫ్లోర్ టెస్ట్ నిరూపించుకోమని చెప్పేసేయచ్చు కదా. రాజ్యాంగంలో ఉంటున్నటువంటిది ఏందండి, ఇప్పుడు ఒక పార్టీ గెలిచింది అనుకోండి, ఇప్పుడు మీకు గతంలో కర్ణాటక తీసుకున్నా లేకపోతే గోవా తీసుకున్నా, సింగిల్ మెజారిటీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అనే దానికంటే ముందే బీజేపీ తక్కువ సీట్లు ఉన్నప్పుడు కూడా మిగతా పార్టీలతోటి కలిసిపోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. అంతే. ఇక్కడ తమిళనాడులో అట్లేమన్నా డిఎంకే, అన్నా డిఎంకే, మిగతా పార్టీలు అన్ని కలిసి ప్రభుత్వాన్ని గిట్ట ఏర్పాటు చేస్తే అనేటువంటి దానికి స్టాలిన్ గారే వివరణ ఇచ్చిండ్రు. లేదు, ఎట్టి పరిస్థితుల్లో అది కలిసేది లేదు. అండ్ పైకి పెట్టు ఎవరిని విజయ్ని ముఖ్యమంత్రి కానివ్వండి, దానికి మేము అడ్డు రాబోము అని చాలా స్పష్టంగా చెప్పిండు ఆయన అధికారికంగా. అంటే డిఎంకే, ఏడీఎంకే పొత్తులు జరిగేటటువంటి వెసులుబాటే లేనప్పుడు, ప్రభుత్వం అనేటటువంటిది ప్రతిపక్షాలు అన్ని కలిసేటటువంటి ఒక విషయమే పరిగణలోకి రానప్పుడు, గవర్నర్ గారికి బలం నిరూపించుకోవడానికి టీవీకేకి అవకాశం ఇవ్వాల్సినటువంటిది ఎందుకు చేస్తలేడు? రాజకీయం ఎందుకు చేస్తున్నాడు? కాలయాపన దేనికోసం చేస్తా ఉన్నాడు? చెప్పండి సింపుల్ కదా. కిషోర్ గారు చెప్పండి. నేను అదే చెప్పాను. ఇప్పుడు వారు